ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డు వల్ల బియ్యం అక్రమ రవాణా నియంత్రణ ఒక ప్రారంభ ప్రయత్నమని భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానంతో మరింత కఠినతరంగా చెక్ పెడతామని తెలిపారు. గోడౌన్లు, రేషన్ షాపుల్లో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, అంగన్వాడీ స్కూల్స్, హాస్టల్స్లో రేషన్ బియ్యం అందుబాటులోకి తీసుకురమ్మన్నారు. బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం నిఘా వహిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అవగాహన పొందుతున్నారు. పార్టీ విధేయతతో ఉన్న వారికి గుర్తింపు ఉంటుందని, పార్టీ కోవర్తుల విషయంపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. బస్సు దగ్ధం దృక్పథకరమని, ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ ఉందని తెలిపారు. చేసింది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన దేశంలో మనం రోడ్ సేఫ్టీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇమీడియట్గా స్పందించి అధికారులనే కాకుండా మంత్రి గారిని అందరినీ కూడా ఆ సంఘటన స్థలానికి పంపించడం, కుటుంబాలందరికీ కూడా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోగలుగుతామో డెఫినెట్గా మేము తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అధికారికంగా ఇంకా లోతుగా దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు ఏంటో, ఏ విధంగా సంఘటన జరిగిందో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి. మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రభుత్వాలు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఎక్కువ మంది మనం ప్రజానికానికి సౌకర్యాలు కల్పించినప్పుడు సేఫ్టీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మనం ముందుకెళ్ళాలి. డ్రైవర్స్కి జరగాల్సిన శిక్షణ కానివ్వండి, రోడ్డు పైన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వీటిపైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో దీని గురించి చర్చించి తగు చర్యలు తీసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.